ఇచ్చిన క్వెషన్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే y/z = 3:7 ఇచ్చారండి. సో, అప్పుడు y వాల్యూని మనం 3a తీసుకోవచ్చు. అలాగే zని 7a తీసుకోవచ్చు. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఈ రెండిటిని వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? y అవుతుంది. ఈ y, z అనేవి కో ఇంటీరియర్ యాంగిల్స్. సో, y + z = 180. సో, y వాల్యూ 3a అలాగే z వాల్యూ 7a = 180. 3a + 7a ఏమవుతుందండి? 10a = 180 డిగ్రీ. సో, a = 10తో మనకి డివైడ్ అయితే ఇంకా మనకి 18 మిగులుతుంది. సో, a వాల్యూని నేను z ఫైండ్ ఔట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ x వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. దానికోసం నేను z ఫైండ్ ఔట్ చేస్తున్నాను. సో, z = 7 × 18. 7 18s are 126. ఎందుకు z ఫైండ్ ఔట్ చేశానంటే మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ట్రాన్స్‌వర్సల్ కాబట్టి x, z ఎలా ఉన్నాయండి? ఆల్టర్‌నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి x వాల్యూ ఏమవుతుంది? z అంటే 126. సో, x వాల్యూ 126.